గైస్ ఈ స్టోరీ మీరు విన్న తర్వాత మల్టీవర్స్ నిజంగా ఉందని మీరు నమ్ముతారు. 1954లో టోక్యో ఎయిర్పోర్ట్‌కి ఒక వ్యక్తి వచ్చాడు. అతను 5 భాషలు మాట్లాడుతూ చూడ్డానికి చాలా వింతగా ఉన్నాడు. అతని పాస్‌పోర్ట్ కూడా మాసిపోయి వింతగా డస్ట్ పట్టుంది. ఆ తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ పాస్‌పోర్ట్ చూసి షాక్ అయింది. ఎందుకంటే ఆ పాస్‌పోర్ట్‌లో టారెడ్ కంట్రీ అని ఉంది. ఎందుకంటే ఆ కంట్రీ పేరుతో ఏ కంట్రీ లేదు. కానీ పాస్‌పోర్ట్‌లో చాలా సార్లు టోక్యోకి వెళ్ళి వచ్చినట్టుంది. అండ్ రియల్ స్టాంప్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక వరల్డ్ మ్యాప్ తీసుకొచ్చి మీ దేశం ఎక్కడుందో చూపి అని అడిగారు ఆ పర్సన్‌కి. అతను షాక్ అయ్యి అసలు ఈ మ్యాప్ మాదే కాదు, మీరు మొత్తం మార్చేశారు అని అన్నాడు. ఎయిర్‌పోర్ట్ అథారిటీస్‌కి డౌట్ వచ్చి అతన్ని ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి ఒక రూమ్‌లో లాక్ వేసి ఉంటారు. ఆ తర్వాత రోజు చూస్తే ఆ రూమ్‌లో ఆ పర్సన్ ఉండడు. అండ్ తప్పించుకోవడానికి అసలు స్కోపే లేదు. ఎందుకంటే ఎంట్రీకి, ఎగ్జిట్‌కి ఒకటే డోర్. అండ్ అతను తెచ్చిన డాక్యుమెంట్స్ ఇంకా పాస్‌పోర్ట్స్ వేరే దగ్గర ఎక్కడో అతనికి తెలియని చోట దాచిపెట్టారు. నెక్స్ట్ డే చూస్తే అవి కూడా లేవు. అవి ఎలా మాయమైపోయాయో అసలు తెలీదు. కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఒకే ఒక ఆధారం ఆయన వచ్చాడు అనడానికి ఏంటంటే కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేసిన అతని పాస్‌పోర్ట్ ఒక్కటే. అదొక్కటే ప్రూఫ్. సో ఈయన మీద ఒక మూవీ కూడా వచ్చింది, 'ద మ్యాన్ ఫ్రమ్ టారెడ్' అని. సో మీకేమనిపిస్తుంది? ఇతను నిజంగా మల్టీవర్స్ నుంచి వచ్చాడా లేదా ఇది ఫేక్ న్యూసా?